గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందన్నారు బీజేపీ నేతలు. ఒకవైపు పేదలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. హైడ్రాతో ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఇందిరమ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు బీజేపీ ఒక ఆయుధంగా తయారవుతుందన్నారు. పేదల పక్షాన తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు నేతలు. ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు బీజేపీ శ్రేణులు. గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా బర్గత్పుర బీజేపీ కార్యాలయంలో మోదీ చేపట్టిన గొప్ప కార్యక్రమాలపై సేవా పక్వాడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ రాజ్యమని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ పాలన అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామన్నారు. పేదల పక్షాన తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు బండి సంజయ్. హైడ్రా విషయాలు వీళ్ళు కొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్కువేలే. పేదోళ్ళ ఇళ్ల పోలీస్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల కలెక్టరేట్లు, పేదోళ్ళ జాగాల రెవెన్యూ ఆఫీసులు, వాళ్ళే తక్కువ. వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు. ఇవాళ రెండు ఒకటే. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. పెద్ద నోట్ల రద్దు నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ రాజకీయ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు లక్ష్మణ్. ఈ దేశం యొక్క ఆత్మ నిర్భర్ భారత్గా తీర్చిదిద్దడానికి స్ఫూర్తి కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ సేవా పక్షం రోజుల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు బీజేపీ నేత ఐలటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ధర్నా చౌక్లో రైతులతో కలిసి దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు హామీల సాధన దీక్ష విజయవంతం చేసేందుకు ప్రతి రైతు కదిలి రావాలని పిలుపునిచ్చారు ఐలటి. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన, ఈ అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన, రైతన్నల పక్షాన, అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై పనిచేస్తుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాల్సిందిగా కోరుకుంటూ. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పాల్వాయి హరీష్. ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. 2, రైతు రుణమాఫీ 30% నుంచి 40% మంది రైతులకు మాత్రమే జరిగింది. మిగతా రైతులకు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలనేది 2వ డిమాండ్. ఇతరత రైతాంగ సమస్యలను కూడా లేవనెత్తి పెద్ద ఎత్తున ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మేము రైతాంగ సమస్యల మీద పోరాటం చేస్తున్న నాయకులకు అట్లనే రైతన్నలకు కూడా పిలుపునిస్తూ. హైదరాబాద్ గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. వారి సెల్ ఫోన్లో గన్స్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో రాజాసింగ్ హత్యకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానంతో ఇద్దరిని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితులను ఇస్మాయిల్, మహమ్మద్ కాజాగా గుర్తించారు పోలీసులు. రాజాసింగ్ ఇంటి దగ్గర తిరగడంపై వీరిని ప్రశ్నిస్తున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.